హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మహాలక్ష్మి. ఇవాళ మన వీడియోలో వచ్చేసి కొబ్బరి ఉండలు ఎలా రెడీ చేయాలో చూద్దామండి. చూసారు కదా, కొబ్బరి ఉండలు ఎక్కడి నుంచి అంటే ఇది ప్రసాదంగా తీసుకొచ్చానండి. ఇది నేనైతే కొబ్బరికాయ అక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఇచ్చారండి, అది దాంతో ప్రసాదం చేస్తున్నాను. ఇక్కడ 1 to 2 స్పూన్ వరకు నెయ్యి అనేది వేసుకోవాలండి. తర్వాత దాంట్లో మీకు కావాల్సినన్ని జీడిపప్పులు వేసుకోండి. మీకు ఎక్కువ తింటారా తక్కువ తింటారా దాన్ని బట్టి. అవన్నీ కూడా కొంచెం రోస్టెడ్ అనేది చేసుకుని సైడ్ పెట్టుకోండి. నేను ఇక్కడ 2 కప్పుల వరకు తురుముకున్న కొబ్బరి వేస్తున్నాను. మీరు మిక్సీ కూడా కొట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొబ్బరి కూరతో కోరింది వేస్తున్నాను. పొడి పొడిగా ఉందండి. మీరు కావాలంటే మిక్సీ కూడా కొట్టుకోవచ్చు. ఇలా కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. అంటే దాంట్లో ఉన్న పచ్చిదనం పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఎక్కువగా ఏమీ అవసరం లేదు. కొంచెం మనకి పచ్చి వాసన అనేది పోతే సరిపోతుంది. చూసారా, ఇంత ఏగితే చాలండి, ఎక్కువగా ఏమీ అవసరం లేదు. సిమ్ చేసేసుకొని సైడ్లో మనం బెల్లం కొలుచుకోవాలి. బాగా వేయించుకోకపోయినా ఇది త్వరగా పాడైపోతుందండి. కొబ్బరి నంజి అనేది త్వరగా పాడైపోతుంది. ఉండగా కానీ మీరు మామూలుగా కానీ త్వరగా పాడైపోతుంది. ఈ విధంగా చేసినట్లయితే కనుక మీకు పాడవదండి, బాగుంటుంది. ఎన్ని రోజులైనా ఉంటుంది. 1 నెల రోజుల పాటు మనం బయట పెట్టుకున్నా కూడా ఏమీ అవ్వదు. చూసారా, ఈ విధంగా రోస్ట్ అవుతే చాలు. చూసారా, ఇప్పుడు వేగింది కదా. నేను ఇక్కడ 2 కప్పులకి 1 కప్పు వరకు బెల్లం అనేది తురిమి వేస్తున్నాను. మీరు ఇంకా ఎక్స్ట్రా బెల్లం కావాలనుకుంటే ఇంకొక 1/2 కప్పు వరకు వేసుకోవచ్చండి. ఇంకో 1/2 కప్పు. నేను తక్కువగా బెల్లం ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి నేను తక్కువ బెల్లంగా వేసుకున్నాను. మీరు ఎక్కువ తినాలనుకునేవాళ్ళు ఇది కొంచెం పొడి పొడిగానే ఉంటుందండి. బాగా నంజిలా కాకుండా, కొబ్బరి నంజిలా కాకుండా ఇది కొంచెం పొడి పొడిగానే ఉంటుంది, రోస్టెడ్ లాగా. దాన్నే నేను ఉండగా చుడుతున్నాను. మీరు కావాలంటే అలా కూడా తినొచ్చండి స్పూన్తో. ఈ స్వీట్ అయితే 1 మంత్ పాటు బయట పెట్టుకున్నా కూడా అస్సలు పాడవదు, అంత బాగుంటుంది. కొబ్బరి లడ్డు అనేది మనకి చేసుకోవడం చాలా ఈజీ అండ్ టేస్టీ. దీనికి ఏమీ పాకం అనేది అంతగా రాదండి. కొంచెం బెల్లం కరిగి పొడి పొడిగా అవుతుంది అంతే. మనకి పాకం అంతా దాంట్లోనే అబ్జర్వ్ అయిపోతుంది. ఆ విధంగా చూసారు కదా, బెల్లం అంతా కరిగిపోయింది. ఇప్పుడు కొంచెం జిగర్ పాకం అనేది కొంచెం జిగర్గా అనిపిస్తుంది కదా, అప్పటికే మనకి రెడీ అయిపోయినట్టు. ఈ విధంగా రెడీ అవుతే ఇంకొంచెం వేగితే చాలండి, పాకం అనేది వచ్చేస్తే సరిపోతుంది. మీకు మొత్తం పాకంగా రావాలంటే కనుక 1.5 కప్పు వేసుకోండి. ఎక్కువగా బెల్లం తింటాము, స్వీట్ తింటాము మేము, ఇలా కాదు అనుకుంటే ఇంకొక 1/2 కప్పు వరకు వేసుకుంటే మీకు జిగర్ పాకం అనేది వస్తుంది, పాకం వస్తుంది. దీంట్లోనే ఏలక్కాయల పౌడర్ వేస్తున్నాను. ఫ్లేవర్ కోసం మీకు కావాలితే వేసుకోవచ్చండి. 2 స్పూన్లు వేస్తున్నాను, చిన్న స్పూన్ అండి. చూసారు కదా, ఒక చిటికెడు అంత ఉంది. అది ఎక్కువగా ఏమీ కాదు. నేను ఎప్పుడు షుగర్ వేసి పౌడర్ చేసుకుని పెట్టుకుంటాను ఎప్పుడూను, అదే అది. మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. చూసారా, ఈ విధంగా రెడీ అవుతే చాలండి, కొబ్బరి ఉండలు కట్టడానికి సరిపోతుంది. మీరు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిపరుచుకుని, మీరు కావాలనుకుంటే మీ చెయ్యి వేడి తట్టుకోగలదు అనుకుంటే కనుక మీరు ఈ వేడి మీదే కొంచెం ఉండ అనేది చుట్టేసుకోవచ్చు. లేదు మాకు ఇంకా చల్లార్చిపరుచుకోవాలంటే మీరు స్టవ్ ఆపేసుకుని చల్లారాక కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఉండలు అనేది చుట్టాలండి, అప్పుడే బాగా వస్తుంది. చూసారా, ఇంక ఈ విధంగా అవుతే చాలండి, ఎక్కువగా ఏమీ అవసరం లేదు. ఇదే పొజిషన్లో మీరు స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, స్టవ్ ఆపేసుకుని మీరైతే ఉండలు సిద్ధం చేసుకోవచ్చు. మీరు చల్లార్చిపరుచుకోవాలంటే చల్లార్చిపరుచుకోవచ్చండి. లేదు మాకు వేడి సరిపోతుంది, నాకు ఏమీ అవ్వదు అనుకునేటప్పుడు మీరు చేతులతో కూడా ఉండ చుట్టేయచ్చు.
చూసారు కదా, మీకు వేడి తట్టుకోగలను అనుకుంటే ఈ వేడి మీద చుట్టేయచ్చండి. లేదంటే ఒక 5 నిమిషాల పాటు మీరు చల్లార్చిపరుచుకున్నాకే చుట్టుకోండి, అప్పుడే బాగా వస్తాయి. ఇది ఎక్కువగా గట్టిగా ఏమీ ఉండదండి, మెత్తగా ఉండదు. అందుకే 1 మంత్ పాటు మనం బయట పెట్టుకున్నా కూడా పాడవకుండా ఉంటుంది. ఇది పొడి పొడిగా ఉన్నట్టు అనిపిస్తుందండి, కొంచెం వేడిగానే ఉంది. మీరు చూసైతే చుట్టుకోవచ్చు. అలాగే ఉండలే కావాలని ఏమీ లేదండి, మీరు పొడి పొడిగా ఒక బౌల్లో వేసుకుని కూడా తినేయచ్చు, అంత బాగుంటుంది. లేదా ఈ విధంగా కర్జికాయలు కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. పొడి పొడిగా రోస్టెడ్ అయింది కదా మనకి. మొన్నేమో కొల్హాపూర్ వెళ్ళాను కదండి, అది ప్రసాదంగా చేశాను బెల్లం తారెకులు. ఇప్పుడైతే కనుక నేను ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళానండి. అక్కడ 16 రోజుల తర్వాత నాకు కొబ్బరికాయ అనేది ఇచ్చారు. సో ఆ కొబ్బరికాయ తీసుకొచ్చి నేను ఏదో ఒక ప్రసాదం అంటున్నారు, ఏమీ తింటారో ఏంటని ఆలోచించి నేను తర్వాత ఈ విధంగా చేశానండి. మీరు కూడా వెళ్ళారా గుడికి ఎప్పుడైనా? మీకేం చెప్పారండి కామెంట్ సెక్షన్లో రండి, దాంట్లో చూద్దాం ఏమన్నారు ఏంటనేది చూద్దాం. చూసారు కదా, అన్నీ కూడా ఇలా సిద్ధం చేసుకున్నాక మనం ఓ ప్లేట్లో అయినా ఓ డబ్బాలైనా సర్వ్ చేసుకోవడమేనండి. జీడిపప్పు అనేది మీ ఇష్టం అండి, కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదండి. జీడిపప్పు ఏమీ వేసుకోవాలనేది ఏమీ లేదు. చూసారు కదా, అంతేనండి, రెడీ అయిపోయింది. నచ్చిందా? ఒక్కసారి ట్రై చేయండి, ఎలా వచ్చింది ఏమిటనేది. చూసారు కదా, నచ్చిందా? ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసేయండి.